చేసుకుంటానే నా బిడ్డలు నలుగురిని చదివించిన నా భర్త తాగి తాగి చనిపోయేటప్పుడు నేను చేసిన పని నా బిడ్డలకు పెట్టకు. ఇప్పుడున్న ప్రభుత్వం చెయ్యరు సహాయం. మళ్ళీ మన బతుకులు మారుస్తానికి ఏ దేవుడో వస్తే నా బిడ్డల బ్రతుకు మారుతుందన్న నా భర్త ఆశయానికి నా పిల్లల్ని పని పెట్టలేదు. నేను రోడ్డు మీద కూర్చొని పని చేస్తుంటే నా వయసుకి 18 సంవత్సరాలకే రోడ్డు ఎక్కి పని చేసిన ఏ మంత్రి కూడా ఏ అధికారి కూడా మమ్మల్ని సహాయం చేయలే. 10 రూపాయలు సహాయం చేసిన వాళ్ళు లేడు. ఇప్పుడు ఇల్లులు ఇస్తాం, నీకు 12 లక్షలు ఇస్తా ఉంటుండు. అప్పుడు 10,000 ఎందుకు ఇలా అయ్యదవా? ఆ బద్మాషి ఆ పాడకావు వాడు ఎందుకు ఇలా మాకు మమ్మల్ని ఎందుకు సహాయం చేయమని అడగలేదు. మమ్మల్ని బాధ పెట్టిండు, చాలా బాధ పెట్టిరు. అయ్యా మీరు ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు వచ్చినాక ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన కలిగిన ఏకైక ముఖ్యమంత్రి మనకు జగదీప్ మంత్రి గారు. ఆ మంత్రి గారికి కేసీఆర్ గారు మాకు ఇచ్చిండు, ఈ సహాయం చేసిండు. ఆయనకి ఎప్పుడు బ్రతికినంతకాలం రుణపడి ఉంటాం. నేను చెప్పుల పని చేస్తా, షాప్ పెట్టుకుంటా. నా ఇద్దరు కొడుకులకు ఉపాధి కలిగిస్తా. నేను ఒకరి మీద ఆధారపడకుండా బ్రతుకుతా. సహాయం చేసిండ్రు నాకు నా తండ్రి కేసీఆర్ గారు. నీ పేరేంటమ్మా? చింతల చెర్ల రత్నమ్మ. చింతల చెర్ల రత్నమ్మ. చింతల చెర్ల రత్నమ్మ. రత్నమ్మ చెప్పింది అర్థమైందా? అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ రత్నమ్మ, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. మీ పేరమ్మా?